ఇవాల్టి నుంచి ఏ క్షణంలోనైనా సరే యుద్ధం ఫ్లేరప్ అయ్యే పరిస్థితుంది. ఎందుకంటే సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయంలో మొన్ననే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సంబంధించిన 7 కమాండర్లతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన నాయకులతో చర్చలు జరుపుతూ భవిష్యత్తులో ఇజ్రాయెల్ని ఎట్ట దెబ్బగొట్టాలన్నటువంటి ప్లాన్ చేసుకుంటుండగా ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేయడం, ఆ రాయబార కార్యాలయం కూలడం, అందులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం ఇది జరిగింది. అప్పటి నుంచి ఇరాన్ బెదిరిస్తూనే ఉంది. 48 గంటల్లో రెడీ అయిపోమని చెప్పి సైన్యానికి చెప్పింది. అయితే రంజాన్ మాసం కాబట్టి ఆగుతూ వచ్చింది. ఇప్పుడు రంజాన్ మాసం పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రార్థనలు పూర్తయ్యాక 12వ తారీఖు నుంచి మేమేంటో చూపెడతాం, ఏ క్షణంలోనైనా సరే ఇక ప్రశాంతంగా ఉండలేరు, మమ్మల్ని దెబ్బతీసిన వాళ్ళు, మా రాయబార కార్యాలయం మీద చెయ్యేసిన వాళ్ళ సంగతి అంతు తేలుస్తామంటూ హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి ఏ క్షణంలోనైనా నేరుగా ఇరాన్ కనుక అంటే తీవ్రవాద సంస్థలతో కాకుండా ప్రత్యక్ష యుద్ధంలో కనుక ఇరాన్ దిగితే పెను ఉత్పాతమే సంభవిస్తుంది.